ఏంటి 2025లో బెజవాడ జనాలకి ఎలా జరిగిందా? మొత్తం బ్యాడే, గుడ్ ఏం లేదు. గుడ్ హ్యాబిట్ అంటే ఆ శివైన్ బట్టి దీన్ని చూసి మేము చాలా ఇన్స్పైర్ అవుతా ఉంటాం. 5 వీక్స్ క్రితం అమ్మాయిని ప్రపోజ్ చేశా. మా ఫ్రెండ్ చనిపోయి చేంజ్ అయినా లైఫ్ చేంజ్ కదండి. ఎంగేజ్మెంట్ అయ్యింది. బ్యాటింగ్ ఏమో వీళ్ళు ఇంకా నా ఫ్రెండ్స్ గా ఉండడం. కూర్చుని మాట్లాడండి. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ ఒక ఇద్దరు బ్రదర్స్ ఉన్నారు. మరి వీళ్ళని అడిగి వీళ్ళ 2025 ఎలా జరిగింది అనేది, వీళ్ళ లైఫ్ లో వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ అనేది మనం షేర్ చేసుకుందాం. బెస్ట్ థింగ్ ఏంటి, వరస్ట్ థింగ్ ఏంటి చెప్పండి బ్రదర్. బెస్ట్ థింగ్ అంటే జనవరి 15th యాక్సిడెంట్ అయింది అక్క. నాకు అర్థం కాలేదు సార్. దాంతో ఇంకా ఫ్రెండ్స్ అందరూ దూరం అయిపోయా. సో 7 months అయితే హాస్పిటల్లోనే ఉన్నా, గవర్నమెంట్ హాస్పిటల్. ఎవరు రాలే చూడడానికి. 7 months అయితే హాస్పిటల్లోనే ఉన్నా, గవర్నమెంట్ హాస్పిటల్. ఎవరు రాలే చూడడానికి. అది నా మంచి జరిగింది, ఎందుకంటే వాళ్ళందరూ దూరం అయిపోయారు కాబట్టి నేను ఇంట్లో వాళ్ళని చూసుకోవాలి. మనీ మీద పడ్డా. నిజమైన ఫ్రెండ్స్ అనేది ఎవరు అనేది తెలిసింది. ఒక 7 members 8 members ఉంటారు నిజమైన ఫ్రెండ్స్. అదక్క. ఓకే. బ్యాడ్ థింగ్ వచ్చి ఏంటంటే ఎలాంటి వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేస్తున్నాను అక్క. ఓకే. బ్యాడ్ థింగ్ వచ్చి ఏంటంటే ఎలాంటి వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేస్తున్నాను అక్క. అనుకున్నా అటు తిరిగి నా మీదకి వస్తాడు అనుకున్నా. నా 40 రూపాయలు ఎప్పుడు కొడతాను. చూడండి ఫ్రెండ్స్, వీళ్ళ ఒపీనియన్స్ అయితే ఎలా ఉన్నాయి. మరి ఇంకో బ్రదర్ని కూడా అడుగుదాం. ఏమక్క ఏం లేదు. 21 ఏళ్ళ కారం కష్టాలు చూస్తాడా. ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ అని అదని ఇదని ఏం చేస్తా అలా వెళ్ళిపోతుంది. మొత్తం బ్యాడే, గుడ్ ఏం లేదు. నాకు 20 మరి నేను చూడట్లేదు. ఓకే, థ్యాంక్ యూ బ్రదర్స్. మన దేశానికి 2025 లాగా కాకుండా ఈ 26 అనేది మీకు మంచిగా జరగాలని మనస్ఫూర్తిగా విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్. చెన్నై కప్పు కొట్టాలి 2026 లైఫ్. మోస్ట్ ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతున్నాడు. నేను కవాసాకి Z900 కొనాలని ప్లాన్ లో ఉన్న 12 lakhs ఎవరైనా అప్పిస్తే. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. ఏదైనా సరే చెన్నై కప్పు కొట్టాలి ఈసారి 2026 లైఫ్. ఓకే, ఆల్ ది బెస్ట్. మీరు అనుకున్నది జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ బ్రదర్స్. బ్రదర్, ఈ 2025 లో మీకు జరిగిన మంచి ఏంటి, చెడు ఏంటి? ఇంకా బ్యాడ్ అంటే ఉన్న బ్యాడ్ హ్యాబిట్స్ అన్ని వదిలేసుకున్నాను అక్క. ఈ 2025 ఎండింగ్ కల్లా మొత్తం అన్ని ఉన్న బ్యాడ్ హ్యాబిట్స్, సిగరెట్ కానీ, గంజే తాగే ఉన్నది కానీ, డ్రింక్ చేసే ఉన్నది కానీ, ఇంకా ఇలాంటి ఆ బ్యాడ్ హ్యాబిట్స్ అన్ని వదిలేసుకున్నా. గుడ్ హ్యాబిట్ అంటే ఆ శివైన్ పట్టుకున్నా. అది వన్ ఆఫ్ ద బెస్ట్ అనుకుంటున్నా నేను. 2026కి చాలా స్ట్రాంగ్గా ఉందని చెప్పి ఇది గుడ్ అయితే అదే. ఓకే, థ్యాంక్ యూ బ్రదర్. విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్. బ్రదర్, 2025 లో మీకు జరిగిన బెస్ట్ ఏంటి, బ్యాడ్ ఏంటి? బెస్ట్ అంటే చెప్పండి, ఏదో ఒకటి మీకు ఏం జరుగుతుంది. ఒక మంచి చెడు రెండు ఒకటే. ఏం జరిగింది? ఒక అమ్మాయి లైఫ్ లోకి వచ్చింది, వదిలేసి వెళ్ళిపోయింది అంతే. అంతే. బ్యాడ్ లైఫ్ లోకి వచ్చింది, వదిలేసి వెళ్ళిపోయింది అంతే. ఓకే. బెస్ట్ అదే, బ్యాడ్ కూడా అదే. ఓకే బ్రదర్, ఆల్ ది బెస్ట్, హ్యాపీ న్యూ ఇయర్. బ్రదర్, 2025 లో మీకు జరిగిన మంచి ఏంటి, చెడు ఏంటి? మంచి అంటే అంత ఏం లేదండి, చెడు అయితే మాత్రం చాలా ఉంది. కాకపోతే ఆ మంచి చెడులో కూడా నాకు ఎప్పుడు నిలబడింది మా ఫ్యామిలీ, అమ్మా నాన్న, తర్వాత నా ఫ్రెండ్స్ ఇద్దరు, మా బామ్మరిది ఆదిగాడు, తర్వాత మా బావ మహేష్. వీళ్ళిద్దరే లైఫ్లో ఎప్పటికైనా కానీ అలాంటి ఇద్దరు ఫ్రెండ్స్, ఒక ఫ్యామిలీ ఉంటే ఎప్పటికైనా లైఫ్లో మంచి పొజిషన్లో వెళ్తాం అని చెప్పి నా నమ్మకం. అలానే హ్యాపీ న్యూ ఇయర్ అంటే, హ్యాపీ న్యూ ఇయర్ మనం మందు తాగి అలా పడిపోతాం కాదు. ఎప్పటికన్నా ఒక మంచి లైఫ్లో ఒక మంచి డెసిషన్ తీసుకొని దానికి తగ్గట్టుగా మనం వెళ్ళాలా అంతే. థ్యాంక్ యూ. ఓకే బ్రదర్, చాలా మంచి విషయాలన్నీ చెప్పారు. థ్యాంక్ యూ బ్రదర్. విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్. థ్యాంక్ యూ మేడం, సేమ్ టు యూ. బ్రదర్, 2025 లో మీకు జరిగిన మంచి ఏంటి, చెడు ఏంటి?
ఆర్డర్ చేసి మంచుని నేను చెప్తూ వచ్చి చేసిన నాడు ఒకటి నష్టం వచ్చింది, ఒకటి లాభం వచ్చింది. నష్టం వచ్చిన మన టీం సపోర్ట్ వచ్చింది. ఏమైనా సంతోషం తక్కువ, బాగా ఎక్కువ. యాక్చువల్లీ మా ఊడి పేరు అబ్దుల్. మేము ఇక్కడ జెప్టోలో చేస్తున్నాం అంటే మా అందరికి ఇన్స్పిరేషన్ ఇతనే. ఎందుకంటే మాకు అన్ని బాగుండి మేము ఇట్లా చేస్తున్నాము, అయినా కానీ మా ఊడు ఇట్లా ఉన్నా కూడా దేనికి భయపడకుండా అన్ని తట్టుకొని ఇలా చేస్తూ ఉంటాడు. మా అందరికి జెప్టోలో చేసేటప్పుడు కూడా వీడిని చూసి మేము చాలా ఇన్స్పైర్ అవుతాము. వీడు చాలా మార్నింగ్ నుంచి నైట్ వరకు చేస్తానే ఉంటాడు, వాళ్ళ ఫ్యామిలీకి చాలా సపోర్ట్గా ఉంటాడు. వీడిని చూసి మేము చాలా ఇన్స్పైర్ అవుతూ ఉంటాం. జెప్టోలో రియల్లీ చాలా గ్రేట్ బ్రదర్. మీరు గాడ్ గిఫ్టెడ్ చైల్డ్ టైప్ అన్నమాట. అసలు ఇంత డిజేబిలిటీ ఉంచుకుని కూడా మీరు ఇంత చక్కగా చేస్తున్నారంటే రియల్లీ అప్రిషియేట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ బ్రదర్. 2025 లో మీకు జరిగిన మంచి ఏంటి, చెడు ఏంటి? రెండు లేవండి. అరే రే రే పెద్ద సమస్య వచ్చి పడిందే. ఎలా నడిచింది? పోయిన సంవత్సరం ఇలానే ఉన్నాను, ఇప్పుడు కూడా ఇలానే ఉన్నా కదా. 2026 లో ఎలా ఉండాలనుకుంటున్నారు? అప్పుడు కూడా ఇలానే ఉంటానేమో. ఏదో రోజు మీరు కలెక్టర్ అవుతారు బాబు, కలెక్టర్. విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్ అండి. బ్రదర్ 2025 లో మీకు జరిగిన మంచి ఏంటి, చెడు ఏంటి? అంతా మంచి జరిగింది. వెరీ గుడ్. అబ్బా సాయిరామ్. నాలుగు అందరూ పరిచయం అయ్యారు బాగానే. ఓకే. అసలు అయితే ఇది కాదు మాది. ఎక్కడి నుంచి వచ్చారు? నాది నెల్లూరు. 2026 లో ఏం చేయాలనుకుంటున్నారు? 2016 లోనా ప్రజెంట్ అయితే ఇంకా ప్లానింగ్ ఏం వేసుకోవాలా. ఓకే, ఆల్ ది బెస్ట్, హ్యాపీ న్యూ ఇయర్. థ్యాంక్ యూ. మరి వీళ్ళని అడిగి తెలుసుకుందాం. బ్రదర్ 2025 లో మీకు జరిగిన మంచి ఏంటి, చెడు ఏంటి? మంచి అంటే ఏం లేదక్క, చెడంటే బౌలింగ్ మీరు చెప్పుకోవాలంటే ఏదైనా ఒక ఇన్సిడెంట్. ఈడు కలిసి ఈయన కలవడమే నాకు చెడు. ఈయన కలవడమే ఇచ్చాడు నాకు జరిగింది అంతే. బలుపా అహంకారమా ఏం కన్ను నెత్తుకొచ్చినాయా? ఒక్క నిమిషం అమ్మా. మేము బెజవాడ జాతిరత్నాలు యూట్యూబ్ ఛానల్ నుంచి వచ్చాం. 2025 లో మీకు జరిగిన మంచి ఏంటి, చెడు ఏంటి? మంచికి 10th క్లాస్ లో మంచి మార్క్స్ రావడం. వెరీ గుడ్. చెడుది ఏం లేదు, నార్మల్. 26 లో ఏమైనా న్యూ ఇయర్ రెజల్యూషన్స్ ఉన్నాయా? 10th పబ్లిక్ ఎగ్జామ్స్ లో మంచి మార్క్స్ రావాలి. థ్యాంక్ యూ. విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్. సేమ్. థ్యాంక్ యూ. మంచి అంటే నా బర్త్డే మంచిగా సెలబ్రేట్ చేసుకున్నా. ఓకే. చెడుదంటే మా పెద్దమ్మ చనిపోయింది, అది చెడు. ఓకే, న్యూ ఇయర్ రెజల్యూషన్ మంచిగా పబ్లిక్ లో మంచి మార్క్స్ తెచ్చుకోవాలి. హ్యాపీ న్యూ ఇయర్. సేమ్. థ్యాంక్ యూ. 10th క్లాస్ వాళ్ళందరికీ మంచి మార్క్స్ రావాలని. హ్యాపీ న్యూ ఇయర్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. బెజవాడ జాతిరత్నాలు యూట్యూబ్ ఛానల్ 2025 లో మీకు జరిగిన మంచి ఏంటి, చెడు ఏంటి అనేది కొంచెం షేర్ చేసుకుంటారా మాతో? మంచి అంటే ఏం లేదు, బ్యాంక్ పెట్టుకోలేనండి. చెడు అంటే ఏం లేదు, అది ఎప్పుడు జరిగేది. పర్టికులర్ గా ఒక ఇన్సిడెంట్ అంటే ఏంది, 2026 లో రెజల్యూషన్ ఇంకో 2 కంట్రీస్ తిరగాలి. అండి. ఆల్ ది బెస్ట్, హ్యాపీ న్యూ ఇయర్. థ్యాంక్ యూ. తమ్ముడు 2025 లో మీకు జరిగిన మంచి ఇన్సిడెంట్, బ్యాడ్ ఇన్సిడెంట్? మంచి ఇన్సిడెంట్ అక్కడే ఒక అమ్మాయితో మాట్లాడాక, ముగ్గురు అమ్మాయిలు వాళ్ళ నా ఫ్రెండ్స్. ఓకే. 6th క్లాస్ నుండి ఫ్రెండ్స్ వాళ్ళకు. ఇంకో అబ్బాయి వచ్చాడు మధ్యలో, ఆడికి అమ్మాయితో మాట నచ్చలా. ఓకే. ఆడి కొడదాని చెప్పి అమ్మాయి వచ్చి కొడదాని చూసాడు. తర్వాత పెద్ద గొడవ అయింది. తర్వాత కొట్టుకోవడం గిట్టుకోవడం మొత్తం అయిపోయి లాస్ట్ కి ఏమో ఆ అమ్మాయి ఏమో లివ్ అయింది. ఇంకా
అంటే ఇంక పెద్ద సాడ్ మూమెంట్ హ్యాపీ మూమెంట్ నా ఫ్రెండ్స్ అందరం అదేంటి బయటికి వెళ్ళాం మంచిగా ఒక రోజు అంతా కూర్చొని అలా వెళ్ళాం అంతే, ఇంకా అవుటింగ్ అంతే. అలాగా కూడా అన్నాడు, ఆడికైతే లవ్ బ్రేకప్ అది 2 సార్లు అడిగి ఏమైందంటే అక్క లాస్ట్ ఇయర్ అమ్మాయి వచ్చి ప్రపోజ్ చేసింది అక్క, నో అని చెప్పాడు. ఇప్పుడే ఈడెళ్ళి అమ్మాయి వెళ్ళి అడుక్కున్నాడు, ఆ అమ్మాయి నో అంటుంది. ఇప్పుడు ఏం చేయాలి అర్థం కావట్లేదు ఆడికి. మళ్ళా నేను అమ్మాయి ఫోటో పెట్టింది, ఇటు మళ్ళా నువ్వు అన్నాడు, ఆ అమ్మాయి మళ్ళా వేస్తా అంటుంది. ఏం అర్థం కావట్లేదు. చదువుకోవడానికి మిమ్మల్ని కాలేజీకి పంపిస్తున్నారు, చదువుకోవడానికి మాత్రమే పంపిస్తున్నారు, దాన్ని చూడండి. ఓకే, ఆల్ ది బెస్ట్, హ్యాపీ న్యూ ఇయర్. థ్యాంక్ యూ అక్క. థ్యాంక్ యూ. 2025 లో మీకు జరిగిన గుడ్ థింగ్, బ్యాడ్ థింగ్ షేర్ చేసుకోండి. థింగ్స్ అయితే చెప్పడం ఎవ్రీథింగ్ ఈస్ బ్యాడ్. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి. 2026 లో ఎలా ఉండబోతుంది? అది చూడాలి. ఓకే, హోప్ ఫర్ ది బెస్ట్, హ్యాపీ న్యూ ఇయర్. థ్యాంక్ యూ. 2025 లో నీకు జరిగిన మంచి ఏంటి, చెడు ఏంటి తమ్ముడు? ఏముంది, 10th రావడం మంచి. ఓకే, చెడు ఏంటంటే అమ్మాయి రిజెక్ట్ చేయడం అంతే. కర్ణా చంపేద్దారా, వీళ్ళంతా మారరా. 2026 లో రిజల్యూషన్స్. ఇదే 10th మార్క్స్, ఫ్రెండ్స్ అంతే. ఓకే తమ్ముడు, ఆల్ ది బెస్ట్, హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్, అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్. ఓకే, థ్యాంక్ యూ. ఓకే తమ్ముడు, 2025 లో నీకు జరిగిన మంచి ఏంటి, చెడు ఏంటి? ఫస్ట్ మంచి అక్క చెప్పు. మంచి ఏంటంటే ఈమె రీసెంట్ గా 5 వీక్స్ క్రితం అమ్మాయిని ప్రపోజ్ చేశారు. ఓకే, ప్రపోజ్ చేసిన తర్వాత యాక్సెప్ట్ చేసింది. ఓకే, అలా కంటిన్యూ అవుతుంది. నెక్స్ట్ ఏంటంటే మా తాతయ్య కొంచెం ఆపరేషన్ అయ్యి ఉండి సిచ్యువేషన్స్ బాగాలేవు ఈ మధ్య. ఓకే, దానికి కూడా రికవర్ అయ్యి దేవుడి దగ్గరికి వెళ్ళి అప్పటి నుంచి బానే ఉంది. ఓకే. చెడు ఏంటంటే 6000 థింగ్స్ పోయినాయి నావి. అయ్యో, నెక్స్ట్ మొబైల్ డిస్ప్లే పగల సైకిల్ మీద నుంచి స్కిడ్ అయ్యా, వెహికల్ మీద నుంచి. అది కూడా చెప్పలేదు మా డాడీకి. నెక్స్ట్ ఫ్రెండ్స్ తో ట్రావెల్ చేస్తా ఎక్కడికని చెప్తా షికార్లు తిరుగుతా రోజు. ఓకే, అది డాడీకి ఒకరోజు తెలిసి బాగా తుమ్మారు. కొట్టించుకుని నవ్వుతావేంట్రా. ఓకే తమ్ముడు, బాగా షేర్ చేసుకున్నావు. మరి హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్ అక్క. థ్యాంక్ యూ. అరుస్తున్నాడు భయ్యుడు. 2025 లో మీకు జరిగిన మంచి ఏంటి, చెడు ఏంటి? మంచి అంటే ఈ ఇయర్ కొంచెం నాకు బెటర్, కొంచెం బాగా జరిగినట్టు అనిపించింది. చెడు అంటే కొంచెం లైఫ్ లో ప్రాబ్లమ్స్ అవన్నీ ఉంటాయి కదా, అంటే ఇంకా అంతకుమించి ఇంకేం. ఓకే, న్యూ ఇయర్ రిజల్యూషన్స్ ఏమిటి? రిజల్యూషన్ ఇలాగే ఇంకా లైఫ్ లాంగ్ ఉందామని చెప్పి అంతే, ఓకే, హ్యాపీగా ఉండాలని. హ్యాపీ న్యూ ఇయర్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. బెజవాడ జాతరత్నాలు యూట్యూబ్ ఛానల్ నుంచి వస్తున్నాం. 2025 లో మీకు జరిగిన బెస్ట్ ఇన్సిడెంట్, బ్యాడ్ ఇన్సిడెంట్స్. బెజవాడ జాతరత్నాలు యూట్యూబ్ ఛానల్ నుంచి వస్తున్నాం. చిన్న బైక్ న్యూ ఇయర్ గురించి. ఆ ఒక్క మాటతో లేచి 2 జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. తమ్ముడు, 2025 లో నీకు జరిగిన మంచి ఏంటి, చెడు ఏంటి? 10th ఒకటి పాస్ అయ్యాను. అది మంచి. చెడు మా ఫ్రెండ్ చనిపోయాడు. 2026 లో ఏమన్నా అవ్వాలనుకుంటున్నావా? ఇంటర్ పాస్ అయితే చాలు. ఓకే, హ్యాపీ న్యూ ఇయర్. సేమ్ టు ఓకే, థ్యాంక్ యూ. అట్లాగే మీరు కూడా. నాది మంచిదంటే ఈడ బట్టే నొల్లకి వెళ్ళాం, అక్కడ బాగా పార్టీ పిచ్చర్. చెడు అంటే అదే మా ఫ్రెండ్ చనిపోయాడు అంతే. 2026 లో రిజల్యూషన్ ఏమన్నా? ఇంటర్ పాస్ అవ్వాలి చాలు. ఓకే, థ్యాంక్ యూ. హ్యాపీ న్యూ ఇయర్. సేమ్ టు ఇయర్. తమ్ముడు, 2025 లో నీకు జరిగిన మంచి ఏంటి, చెడు ఏంటి? నేను ఇంటర్ పాస్ అయ్యాను, మా ఇంట్లో నాకు ఫోన్ ఇచ్చారు. ఓకే, వెరీ గుడ్. నేను అడగగానే ఏదైనా నాకు చేస్తున్నారు ఇంటర్ పాస్ లోగానే. ఓకే, బ్యాడ్ ఏంటిదంటే ఇయర్ లోనే నాకు సెమ్ ఉంది, పండుగలు ఏం చేసుకోకుండా. ఎగ్జామ్స్.
అంతే. ఓకే హ్యాపీ న్యూ ఇయర్. సేమ్ డే అక్క. థ్యాంక్ యూ. అక్క ఏం లేదక్క, మంచి అంటే జుజుత్సు కైసెన్ అని చెప్పి ఒక యానిమే ఉంటది, అది రిలీజ్ అయింది అక్క జనవరిలో, అదొకటి మంచిది అనమాట. నెక్స్ట్ చెడు ఏంటంటే ఏం లేదు, 28th డిసెంబర్ అంటే నిన్న నా ఫేవరెట్ యానిమే వన్ పీస్ ఎండ్ అయింది. సీజన్ 1 ఎండ్ అయింది, ఇప్పుడు సీజన్ 2 ఏప్రిల్లో వస్తుంది, దానికోసం వెయిటింగ్. అది ఎండ్ అయింది కాబట్టి చాలా బాధగా ఉంది అక్క. అది కూడా ఎండ్ అయింది 27 years నడిచి నిన్న ఎండ్ అయింది, 27 years కి ఎండ్ అయింది, దానికి బాధగా ఉంది అంతే అక్క. న్యూ ఇయర్ రెజల్యూషన్స్? ఏం లేదక్క, ఇంకొక మంచి యానిమే స్టార్ట్ చేయాలి, అది ఒక 20-30 days లో 1 month లో కంప్లీట్ చేయాలి, అలాగ ఒక 2-3 యానిమే కంప్లీట్ చేయాలి 1 month కి అంతే అక్క. ఓకే థ్యాంక్ యూ సో మచ్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ హ్యాపీ న్యూ ఇయర్. థ్యాంక్ యూ అక్క, సేమ్ టు యూ. మీరు చెప్పండి. చెప్పడానికి అయితే ఏం లేదు, నార్మల్ ఇయర్ చేంజ్ అయినా లైఫ్ చేంజ్ కదా అంతే, అంతే. నుంచి ఏం లేదు. సెలబ్రేషన్స్ అంటే ఏం లేదు, నార్మల్ దారికే, జీవితం అంతా దారికే, ఇయర్ వచ్చిన. ఓకే ఈసారైనా మంచి బ్రైట్ లైట్ రావాలని కోరుకుంటున్నాం. విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్. థ్యాంక్ యూ. తమ్ముడు, మీకు జరిగిన 2025లో మంచి ఏంటి, చెడు ఏంటి? చెడు అంటే ఇలాగ యాక్సిడెంట్ అవుతున్నాయి కదా, అలాగే ప్రాబ్లమ్స్ అలా ఉన్నాయి కదా, అలా జరిగినాయి. మంచిది మంచిదంటే ఎంగేజ్మెంట్ అయ్యింది ఇంకా చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ ఉన్నారుగా, అది చాలా ఇంకేం. ఫ్రెండ్ అన్న మాటలో స్పెల్లింగ్ మారునా, ఫీలింగ్ మారునా. కంగ్రాట్స్, విష్ యూ ఆల్ ది బెస్ట్, హ్యాపీ న్యూ ఇయర్. థ్యాంక్ యూ. సేమ్ టు 2025లో మీకు జరిగిన మంచి ఇన్సిడెంట్ ఏంటి, చెడు ఇన్సిడెంట్ ఏంటి, కొంచెం షేర్ చేసుకుంటారా? మంచి ఇన్సిడెంట్ అంటే 2024లో బిజినెస్ డల్ గా ఉంది మేడం. ఇప్పుడు ఈ సంవత్సరం మరి ఎలా ఉంటుందో చూడాలి, దేవుడి దయ. ఓకే అండి, మీ బిజినెస్ బాగా జరగాలని కోరుకుంటున్నాను. విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్ మేడం. థ్యాంక్ యూ. ఓకే థ్యాంక్ యూ. 2025లో మీకు జరిగిన మంచి ఇన్సిడెంట్ ఏంటి, చెడు ఇన్సిడెంట్ ఏంటి? అసలు ఏది లేదు, రెండింటి ఏది లేదు, అంతే నార్మల్. నథింగ్స్ న్యూ. ఓకే 2026 ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? మంచిగా ఉండాలని కోరుకుంటున్నాను. ఓకే అబ్బా సాయిరామ్. హోప్ ఫర్ ది బెస్ట్, హ్యాపీ న్యూ ఇయర్. సేమ్ డే. థ్యాంక్ యూ. తమ్ముడు ఒక నిమిషం, మేము బెజవాడ జాతిరత్నాలు యూట్యూబ్ ఛానల్ నుంచి వచ్చాము. 2025లో మీకు జరిగిన మంచి ఏంటి, చెడు ఏంటి? 2 minutes షేర్ చేసుకోండి. ఏం బెటర్? ఫ్రెండ్స్ నమ్మకూడదు అనిపించింది. పెద్ద మాట అన్నాడు సార్. దేనివల్ల? ఒక గొడవ వల్ల ఫ్రెండ్స్ నమ్మకూడదు అనిపించింది. బర్త్డే ఈరోజు నా బర్త్డే. ఓకే హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. వీళ్ళందరినీ తీసుకెళ్ళాం, నాకు తెలిసి ఇయర్ లో జరిగిన బెస్ట్ ఇదే బెస్ట్ డే ఫ్రెండ్స్ తో చిల్. ఓకే ఓకే 2026 ఏం జరగాలి? నెక్స్ట్ 10th ఇంకా నెక్స్ట్ ఏం మంచి చదివి పేరెంట్స్ ఓకే ఆల్ ది బెస్ట్, హ్యాపీ న్యూ ఇయర్. థ్యాంక్ యూ. 2025లో నీకు జరిగిన బెస్ట్ థింగ్ ఏంటి, బ్యాడ్ థింగ్ ఏంటి? బెస్ట్ థింగ్ ఏమో వీడి బర్త్డే ఈరోజు, బ్యాడ్ థింగ్ ఏమో వీళ్ళు ఇంకా నా ఫ్రెండ్స్ గా ఉండడం. 2026లో రిజల్యూషన్స్ ఏమైనా ఉన్నాయా న్యూ ఇయర్? లేదు, ఈ ఇయర్ లానే అది కూడా సాఫీగా సాగిపోతే అయిపోతే చాలు. చాలు. మీ ఊళ్ళో తెలివితేటలు ఇక్కడ వాడకు. ఓకే ఆల్ ది బెస్ట్, హ్యాపీ న్యూ ఇయర్. థ్యాంక్ యూ. అది ఫ్రెండ్స్ 2025లో వాళ్ళ లైఫ్ లో జరిగిన మంచి చెడు. మరి మీ లైఫ్ లో జరిగిన మంచి ఏంటో చెడేంటో మా వీడియో కింద కామెంట్ చేసేయండి. మా వీడియోని లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. విష్ యూ ఏ హ్యాపీ న్యూ ఇయర్. కూర్చుని మాట్లాడబెట్టి